దేవుని నామానికి స్తుతి కలుగును గాక. దైవవాకు అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానం కొరకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మనం ఇక్కడ చూచినట్లయితే ఈ మాటను పౌలు గారు చెప్తూ ఉన్నారండి. పౌలు గారు ఎంతో అద్భుతమైన సేవ చేశారు. ఎన్నో దేశాలకు సువార్తను ప్రకటించారు. ఎన్నో చోట్ల తిరిగి సేవ చేశారు. అయితే మనం చూసినట్లయితే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఎంతో సేవ చేసి కష్టపడిన తర్వాత ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని ఆయన చెప్తున్నారండి. మనం చూసినట్లయితే 13వ అధ్యాయం, అదే కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో పౌలు గారు ఇలా చెప్తారు. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై యుందును. మనం ఇక్కడ చూచినట్లయితే ఇంత సేవ చేసి, ఇంత కష్టపడి, ఎన్నో ఆత్మ వరాలను కలిగి, అద్భుతాలు చేసి, స్వస్థతలు చేసిన పౌలు గారు ఏం చెప్తున్నారంటే, దేవదూతల భాషలను, మనుషుల భాషలను మాట్లాడిన వాడినై ఉన్నా కూడా, నేను ఒకవేళ ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను అని పౌలు గారు చెప్తున్నారండి. మనం చూసినట్లయితే ప్రేమించడానికి ప్రయాసపడడం ఏంటి? ప్రేమిస్తే ప్రయాసపడాల్సిన అవసరం ఏంటి అని మనం ఆలోచించొచ్చు. మనకి ఇష్టమైన వారిని ప్రేమించడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ మన శత్రువుల్ని ప్రేమించాలంటే కష్టపడాలి. మన శత్రువుల్ని మనం ప్రేమించడం చాలా కష్టమైన పని. చాలామంది గొప్ప సేవకులు చెప్తా ఉంటారు కదా, బైబిల్ గ్రంథంలో అతి కష్టమైన ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనేది. చాలామంది ధనాన్ని ఇవ్వగలరు, దేవునికి సమయాన్ని ఇవ్వగలరు, అన్నీ ఇవ్వగలరు గానీ తమ వలె తమ పొరుగు వారిని ప్రేమించలేరండి. పౌలు గారు కూడా ఇక్కడ ప్రేమకున్న విలువను వివరిస్తూ ఉన్నారు. మనము ప్రేమించడానికి యేసుప్రభు వారిని మరియు ఇస్కరియోతు యోధాని ఒక మంచి ఎగ్జాంపుల్‌గా తీసుకోవచ్చండి. యేసుప్రభు వారు ఇస్కరియోతు యోధాని ఎంత ప్రేమించారంటే, ఆ శిష్యులకి, యేసుప్రభు వారితో ఉన్న శిష్యులకి ఇస్కరియోతు యోధానే యేసుప్రభుని మోసం చేసేవాడని వాళ్ళకి కొంచెం కూడా సందేహం రాలేదు. అంతలా శిష్యులందరిని ఎలా చూసారో, ఇస్కరియోతు యోధాను కూడా దేవుడు అలాగే చూసారండి. అంటే ఒకళ్ళు మనకి ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తారని తెలిసి, ఒకళ్ళు మనల్ని మోసం చేస్తారు, ఒకళ్ళు మనల్ని మోసం చేస్తారని తెలిసిన తర్వాత కూడా మనం వాళ్ళని యేసుప్రభు వారు యూదాని ప్రేమించినట్టు మనం వారిని ప్రేమించగలుగుతామా? క్రైస్తవుల్లా ఉండి ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడును అని పౌలు గారు అంటున్నారు. క్రైస్తవులుగా ఉండి మనము ప్రేమ లేకపోతే మనము వ్యర్థులమే. చాలామంది అన్యులు దేవుణ్ణి తెలుసుకునేది, రక్షణ పొందేది దేనివల్ల అంటే, క్రైస్తవులు వారికి చూపించిన ప్రేమ వల్ల. మనం కూడా యేసుప్రభులాగా ప్రేమను చూపించి ఎంతోమంది ఆత్మలను రక్షిద్దుం గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం మహాపరిశుద్ధుడు ఘనమైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. యేసయ్య గొప్ప దేవుడా, ఈ రోజు నీవు మాకు నేర్పించిన నీ గొప్ప పాఠాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మేము కూడా తండ్రి యేసయ్య మీ వలే తండ్రి యేసయ్య ఇతరులను ప్రేమించడానికి, ఆదరించడానికి తగిన శక్తి సామర్థ్యాలు మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. తోడైన నడిపించండి. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు కదిలించండి తండ్రి. సహాయం చేసి తోడైన నడిపించమంచు. యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.